హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి జీటీటీ ఆర్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి జీరోధాలో మనం ఇప్పుడైతే చూద్దాం. జీటీటీ ఆర్డర్ వల్ల యూజ్ ఏంటి మనకి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు సరిగ్గా అర్థమవుతుంది కూడా. సో డెలివరీ స్టాక్స్కి జీటీటీ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి అండ్ ఓసీఓ ఆర్డర్ అనేసి ఉంటుంది. ఓసీఓ ఆర్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టార్గెట్ ట్రిగ్గర్ అవి ఎలా సెట్ చేసుకోవాలి చెప్తాను. మీరు వీడియో యాప్ అయితే ఓపెన్ చేయండి. ప్రజెంట్ నేను స్క్రీన్ రికార్డ్ చేసే టైంకి మార్కెట్ క్లోజింగ్ టైంలో ఉంది, ఎందుకంటే జీటీటీ ఆర్డర్కి మార్కెట్తో పని లేదు. మార్కెట్ క్లోజింగ్ టైంలో కూడా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి. జీటీటీ అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్ ఆర్డర్ అనేసి మీనింగ్ అనమాట, జీటీటీకి ఫుల్ ఫామ్. ఈ జీటీటీ ఆర్డర్ అనేది ఎలా ప్లేస్ చేసుకోవాలో మీకు ఒక కంపెనీ మీద అయితే నేను బై చేసి మీకు చూపిస్తాను. టాటా మోటార్స్ కంపెనీ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ బై, సెల్, వ్యూ చార్ట్ అండ్ క్రియేట్ జీటీటీ అని ఉంది కదా. క్రియేట్ జీటీటీ మీద అయితే క్లిక్ చేయండి. క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బై, సెల్, సింగిల్, ఓసీఓ అనేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు ఒక్కటి చూడండి, బై అనే దాని మీద సింగిల్ ఆప్షన్ ఒక్కటే ఉంటుంది. ఓసీఓ ఆర్డర్ అనేది మీకు బై మీద చూపించదు. సెల్ ఆప్షన్కి వచ్చేసరికి మీకు సింగిల్ ఆర్డర్ ఉంటుంది అండ్ ఓసీఓ ఆర్డర్ కూడా ఉంటుంది. టూ టూ ప్రైసెస్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి స్టాప్ లాస్ అండ్ సెకండ్ వచ్చేసి ట్రిగ్గర్ అనమాట. సో అదైతే నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే బై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. బై చేయాలనుకునేటప్పుడు మనం ప్రజెంట్ మార్కెట్ టైం అంటే ప్రైస్ ఎంత ఉంది, 437.60 ఉంది టాటా మోటార్స్ కంపెనీ అనేది. ఓకే, 438 అనుకోండి. నేను ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి అంటే నేను కొనాలనుకునే ప్రైస్ వచ్చేసి 420 కొనాలనుకుంటున్నాను. ఓకే, 420 కొనాలనుకునేటప్పుడు ట్రిగ్గర్ ప్రైస్ 425 అయితే పెట్టుకుంటాను. ఇక్కడ ప్రైస్ అనేసి ఉంది కదా, ఈ ప్రైస్ దగ్గర నేను 420 అయితే పెట్టుకుంటాను. ఓకే, మీరు ఇక్కడ ఏ ప్రైస్ అయితే సెలెక్ట్ చేస్తారో అంటే 430కి సెలెక్ట్ చేశారు అనుకోండి, 425 to 430 మిడిల్లో అంటే ఆ మధ్యలో మీకు బై అయితే అయిపోతుంది. 420కి పెట్టాను కాబట్టి 425 to 420కి నేను బై చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 420కే నేను కొనాలనుకుంటున్నాను. సో ట్రిగ్గర్ వచ్చేసి 425కి ట్రిగ్ అయ్యి 420కి ప్రైస్ బై అయితే అయిపోతుంది అనమాట. సో నేను 420 కొనాలనుకుంటున్నాను కాబట్టి నాకు సరిపోతుంది అమౌంట్. ఇక్కడ వచ్చేసరికి క్వాంటిటీ ఉంది కదా, క్వాంటిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ, నేనైతే 50 క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకున్న తర్వాత క్రియేట్ జీటీటీ అని ఉంది కదా, అది స్వైప్ చేస్తే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఒకసారి బై చేసి చూపిస్తాను. బై చేసిన దాన్ని ఎక్కడ చూడాలి అంటే ఆర్డర్స్ అనేది ఉంది కదా, ఆర్డర్స్లోకి వెళ్ళి జీటీటీ అనేసి ఉంటుంది. జీటీటీలో మీకు కనిపిస్తుంది 425 కానీ 425 to 420కి మనకి బై అయితే అయిపోతుంది అన్నమాట. ఓకే, బై ప్రాసెస్ అయితే అయిపోయింది. దీన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మోడిఫై ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మోడిఫైలోకి వచ్చి మీకు 425 వరకు మీకు వెళ్ళట్లేదు స్టాక్, సో మీరు 430కి అలా కొనాలనుకుంటున్నారు. లేదు మాకు 430కి 435కి ఇలా అయితే కొనాలనుకుంటున్నారు. సో 430 అక్కడ ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకొని ఇక్కడ 435 అయితే మీరు ప్రైస్ దగ్గర పెట్టుకోండి. సో 430 to 435లోని మా బై అయితే అయిపోతుంది. ప్రజెంట్ నేను కొనాలనుకోవట్లేదు కాబట్టి మా ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేస్తున్నాను. డిలీట్ దాని మీద క్లిక్ చేసి డిలీట్ అనేసి కనిపిస్తుంది, డిలీట్ అయితే చేసేస్తున్నాను. డిలీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ సెల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి చూద్దాం. జీటీటీ సెల్ ప్రాసెస్ అయితే చూద్దాం. మళ్ళీ క్రియేట్ జీటీటీ మీద క్లిక్ చేయండి. బై సెల్ ఉంది కదా, సెల్ మీద క్లిక్ చేయండి. సింగిల్ ఆర్డర్ మీద కావాలంటే సింగిల్ ఆర్డర్ పెట్టుకోండి. సింగిల్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఎలా బై చేసామో అలా సెల్ చేసుకోవాలన్నమాట. అంటే 438కి అయితే ఉంది కదా, నేను 420కి కొనాలనుకుంటున్నాను, లేదంటే 440కి 450కి కొనాలనుకుంటున్నాను. సో 450కి అయితే నేను ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకొని ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి 445 అయితే పెడతాను. 445 దగ్గరికి వచ్చేసరికి 450 to 445 దగ్గర మనకి బై అయితే అయిపోతుంది అన్నమాట. సెల్ జీటీటీ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 50 పెట్టుకోవచ్చు. 50 మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇది కూడా సేమ్ జీటీటీ ఆర్డర్స్లోనే ఉంటుంది. ఇది మోడిఫై కూడా చేసుకోవచ్చు. సేమ్ బై ఎలా చేసామో అలానే మోడిఫై చేసుకొని నేనైతే డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఓసీఓ ఆర్డర్ అనేసి ఉంది కదా, ఓసీఓ ఆర్డర్ని ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. ఓసీఓ ఆర్డర్ వచ్చేసరికి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. సింగిల్ దగ్గర ఒకటే కనిపిస్తుంది, ఓసీఓ దగ్గర మనకి 2 అయితే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి స్టాప్ లాస్, ఇంకోటి వచ్చేసి టార్గెట్ అన్నమాట. అంటే మనం ఎంతకి బై చేయాలనుకుంటున్నామో అనేది ఒకటైతే, మనం ఎంతకి టార్గెట్ పెట్టాలనుకుంటున్నామో అనేది ఒకటి. అంటే మార్కెట్ ఒకవేళ మనం సెల్కి అయితే పెడుతున్నాం ఇప్పుడు, మరి ఒకవేళ మనకు తెలియకుండా మనం అప్ సైడ్ కనుక మూవ్ అయిందనుకో మార్కెట్, సో అప్పుడు టార్గెట్ అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి 437కి అయితే ఉంది. అంటే 438 అయితే ప్రైస్ ఉంది కదా టాటా మోటార్స్. ఇప్పుడు నేను స్టాప్ లాస్ వచ్చేసి 400కి అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. నేను 400కి వచ్చిన తర్వాత నేను సెల్ చేయాలనుకుంటున్నాను అనేసి స్టాప్ లాస్ పెట్టాను అనమాట ఇది. సో ప్రైస్ వచ్చేసి నేను ఒక 5 రూపీస్ తక్కువే పెడుతున్నాను. ప్రతి దాంట్లో 395కి అయితే పెడుతున్నాను. క్వాంటిటీ వచ్చేసి 50 క్వాంటిటీ. 400 టు 395కి సెల్ అవుతుంది అన్నమాట. ఒకవేళ బై సైడ్ వెళ్ళింది అనుకోండి, బై సైడ్ వెళ్ళిందే అక్కడ మీరు లెవెల్స్ చూసుకొని, ఇక్కడ బయింగ్ లెవెల్స్ టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ మీరు బయింగ్ లెవెల్స్ చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర నేను 500 అయితే పెడుతున్నాను. 437 అంటే 438 ఉంది కాబట్టి నేను 500కి వచ్చాక నేను అమ్మేయాలనుకుంటున్నాను. సో 495 టు 500కి నేను బై ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట. టార్గెట్ పెట్టుకుంటే అది అప్ సైడ్ వెళ్ళినా నాకు యూజ్ ఉంటుంది, డౌన్ సైడ్ వెళ్ళినా నాకు యూజ్ ఉంటుంది అన్నమాట. అది ఓసీఓ ఆర్డర్ కింద ఫెసిలిటీ. సో ఇదైతే బై అయితే అయిపోయింది. మీకు కరెక్ట్ లెవెల్లో మీరు పెట్టకపోతే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు. మోడిఫై చేసుకోండి అనేసి మీకు కనిపిస్తుంది, కరెక్ట్ వాల్యూస్ పెట్టట్లేదు అనేసి. సో మీరు మళ్ళీ వాటిని డిలీట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు, మళ్ళీ మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు ప్రజెంట్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ సిఎన్సి అనేసి ఉంది కదా, సిఎన్సి ఆప్షన్లోనే జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కాబట్టి సిఎన్సి ఒక్కటే ఆప్షన్ ఉంటుంది ఇందులో. లిమిట్ ఆర్డర్ సిఎన్సి ఓన్లీ అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఓకే, మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.